కాదు మిస్టర్ ఎస్పీ, మిస్టర్ డీజీపీ అండ్ మిస్టర్ సీఎం. మీకు కూడా తెలుసు సీఎం గారికి. నేను ఒక తప్పుడు కేసులో 48 రోజులు జైల్లో ఉన్నాను. నేను ఆర్థిక నేరం చేయలేదు, లేకపోతే స్కాములు చేయలేదు. నా జీవితంలో ఎప్పుడు కూడా ఒక చిన్న తప్పు మీద జైలుకి రిమాండ్కి వెళ్ళింది లేదు. ఎవడి గురించో పబ్లిక్ ఇష్యూస్ గురించి నేను పోరాడతాను తప్పే. నేను ఎప్పుడు కూడా ఎవరికెళ్ళినా ఏదో ఎవరో ఆపదలు ఉన్న వాళ్ళ గురించి వెళ్తాను, అయితే అంబేద్కర్ విగ్రహాలు పెట్టకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. అది కాకుండా నా మీద ఏదైనా తప్పుడు ఏ కేసు అన్నా, ఇదిగో ఈయన కొట్టాడు, ఈయన చేశాడు, అది చేశాడు అన్న తప్పుడు కేసు ఏదైనా చూపించండి నా మీద. ఇది ప్రవీణ్ ప్రగడాల అది హత్య అని నేను నమ్ముతున్నాను. నమ్ముతున్నప్పుడు మీరు ఆత్మహత్య అంటున్నారు. ఆత్మహత్యని ప్రూవ్ చేయలేకపోతున్నారు, యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయలేకపోతున్నారు. నేనేమో అది హత్య చేస్తే అక్కడ పడేశారు బాడీని అంటున్నాను. నేను ఏకంగా సీన్ కన్స్ట్రక్షన్స్లో కూడా బండించుకుని వెళ్తాను, మీరు రండి అన్నాను. దానికి మీ దగ్గర నుంచి సమాధానం రాలేదు. పోనీ ఆ రోజున హాస్పిటల్ చెక్ చేశారంటే ఏ హాస్పిటల్ చెక్ చేయలేదు. ఎంతో తప్పండి అది. అంటే ఇన్వెస్టిగేషన్ అంటే యాక్సిడెంట్ అనేది ఎలా చూపించాలా మొత్తం దృష్టాంతా దాని మీద పెడితే అసలు ఈ హత్య అన్న వైపు ఇన్వెస్టిగేషన్ ఎలాగపోతే ఇది ఎలాగ ఇన్వెస్టిగేషన్ అవుతుంది? ప్రవీణ్ పగడాల అన్న ఆయన ఈరోజు వాళ్ళ కుటుంబానికి ఆయన ఆప్తుడు, భార్యకి భర్త, పిల్లలకి తండ్రి. బట్ సంఘాలన్నీ ఈ రోజున మేమందరం ఆయన కుటుంబ సభ్యుడు అనుకునే మేమందరం కూడా ఆయన హత్య జరిగిన విధానాన్ని చూసి ఆయన్ని కొట్టి పారేశారు. ఎందువల్లంటే మేము హత్యని ఎలాగనుకుంటున్నాం? తల మీద గాయాలున్నాయి, హెల్మెట్ ఉంటే తల మీద గాయాలు ఎలాగుంటాయి? ముక్కు మీద ఇలా కోసుకుపోయినట్టు గాయాలు ఉన్నాయి. బండి మామూలుగా ఉంది, పడేసినట్టు మీద పెట్టినట్టు ఉంది. ఎన్నిటి వైపు దృష్ట్యా మేము హత్య అంటుంటే మీరు యాక్సిడెంట్ అంటున్నారు. తర్వాత నిన్న నా మీద ఒక కేసు పెట్టారు, హర్ష్ కుమార్ మీద కేసు పెట్టాం. 196-97 కాదు, 196 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం పెట్టాను. నేనంట మత విద్వేషాలని రెచ్చగొడుతున్నానంట. నేను ఎక్కడ నా మొత్తం ఇంటర్వ్యూస్ అన్నీ కూడా నేను యూట్యూబ్లో మాట్లాడాను, ఛానల్స్లో మాట్లాడాను, నా ప్రెస్ మీట్లో మాట్లాడాను. ఎక్కడైనా ఒక్క మాట, ఏ మాట అన్నా సరే ఛాలెంజ్ చేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్కి, మీరు ఫూల్స్ అయిపోతారు. ఒక్క మాట ఇగో ఈ మాట వల్ల మేము ఇలా పెట్టాం అన్న మాట ఎక్కడన్నా చూపించగలరా? హిందువులే హత్య చేశారనలేదు, ముస్లింలే హత్య చేశారనలేదు. హిందూ ఫ్యానటిక్స్ అన్నా చేసి ఉండొచ్చు, ముస్లిం ఫ్యానటిక్స్ అన్నా చేసొచ్చు, క్రిస్టియన్స్లో కూడా ఈయన అభివృద్ధి ఈయన అభివృద్ధిని సహించుకోలేని వాళ్ళన్నా చేసి ఉండొచ్చు అని చెప్పని తప్పితే ఎప్పుడు ఏ మతం మీద నేను నేరం మోపలేదు. ఒక నిజాన్ని బయటికి తీసుకురావాలన్నదే నా ప్రయత్నం. దానికి నన్ను నా మీద కేసు పెట్టి నేను ఏమన్నా చిన్నపిల్లున్నా, నాకేం చట్టం తెలీదా? నేనేమన్నా మీకు భయపడి ఉన్నా? ఎన్ని కేసులు పెట్టారు నా మీద? ఏ గవర్నమెంట్ వచ్చినా కేసులు పెట్టకుండా ఉందా? చంద్రబాబు ఎన్ని కేసులు పెట్టాడు, జగన్ ఎన్ని కేసులు పెట్టాడు? ఏ కేసు అంటే నాది పోరాటంలో ఒక కేసులు తప్పితే నేను ఏమన్నా ఆర్థిక నేరాలు చేశానా, అవినీతి ఆరోపణలు ఉన్నాయా? ఏమున్నాయి నా మీద? అందుకనే ప్రజలు ఈ రోజున హర్ష్ కుమార్ నమ్ముతున్నారు, ఒక సమాజం నమ్ముతుంది. నేను సెక్యులర్ని, నేను హిందూ మతాలు ఆచరిస్తాను, క్రిస్టియన్ మతం ఆచరిస్తాను, మొన్న రంజాన్ మతం కూడా ఆచరించాను, మొన్న ఇఫ్తార్ కూడా పెట్టాను. క్రిస్మస్ చేసుకుంటాను, ఈస్టర్ చేసుకుంటాను, దీపావళి చేసుకుంటాను, వినాయక చవితి చేసుకుంటాను, రంజాన్ చేసుకుంటాను, బక్రీద్ చేసుకుంటాను. సెక్యులర్ భావాలు ఉన్న కుటుంబం మాది. మా కోడలు జైన్, నా భార్య వేరే కులం, కొప్పులు వెలమ కులం, నేను మాల. ఇలా రకరకాల కులాలున్న కుటుంబం మాది.
ఒక కులం మీద కానీ ఒక మతం మీద కానీ మాకు ప్రత్యేకమైన ఇది ఉండదు. అందరూ సమానమే. సెక్యులర్ కుటుంబం అనడానికి, సెక్యులర్ అని నేను అనడానికి ఏదన్నా అన్ని రుజువులే. నేను మనసులో ఏ దేవుడిని కొలుస్తాను, నేను మనసులో ఏ దేవుడిని పూజించుకుంటాను, అది నా సొంత అభిప్రాయం. నేను ఆ దేవుడిని కొలుసుకుంటాను. బట్ అందరి దృష్టిలో మటుకు నేను ఖచ్చితంగా అన్ని దేవుళ్ళ గురించి నేను ఎక్కడా కూడా ఒక యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ 10 years ఆఫ్ ఎంపీ అన్ని మతాల్ని గౌరవించాలి, అన్ని మతాలని సమానంగా చూడాలన్న దృక్పథం నాది. కాబట్టి పిచ్చి కేసులు పెడితే భయపడిపోతాడని అనుకోకండి దయచేసి. మీరు చిన్న సాక్ష్యం, చిన్న వర్డ్, ఈ 14 రోజుల్లో నేను ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చాను, ఎన్నో ఒక్క వర్డ్ కూడా మీరు నా దగ్గర నుంచి మీరు సేకరించలేరు, నేను తప్పుడు వర్డ్ యూజ్ చేసినట్టు. కాబట్టి కేసు విత్డ్రా చేసుకోండి, పరుగు పోద్ది లేకపోతే. థ్యాంక్ యూ. ఫేక్ వీడియోలు అని నేను అన్నది కదా, నేనన్న మాట కాదండి. ఫేక్ వీడియోలని ఐజీ చెప్పాడు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? ఐజీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ వార్తా ప్రసారాల్లో వచ్చినాయి అన్నీ కూడా ఛానల్స్ కాదు, నేను చెప్పేది ఛానల్స్లో వచ్చినాయి అన్నీ ఫేక్ వీడియోలు. దానికి పోలీసులకు రిలీజ్ చేసిన వీడియోలకి సంబంధం లేదని ఐజీ చెప్పాడు. ఐజీని కూడా ఫేక్ అని ఎలాగ ఫేక్ అని చెప్తారని అడగండి. ఐజీ చెప్పిన మాటలే నేను చెప్తున్నాను, నేను సొంతంగా చెప్పిన మాటలేం లేదు. ఇంకా హత్యని నేను ఎందుకు డౌట్ పడుతున్నాను? ప్రతి మానవుడికి, ప్రతి వాడికి కూడా అనుమానించే ఇది ఉండాలి, ప్రశ్నించే హక్కు ఉండాలి. అదే మన భారతదేశం సెక్యులర్ విధానం. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? నేను హత్య అని అనుకుంటున్నాను, వాళ్ళు యాక్సిడెంట్ అని అనుకుంటున్నారు. నేను ఈ డౌట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇది హత్య కాదు, ఇది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయాలి 14 రోజుల్లో. లేదంటే హత్య మీద దర్యాప్తు చేయాలి. ఎందుకు నేను హత్య అనుకుంటున్నాను? తల మీద దెబ్బలు చెప్తున్నాను కదా, తల మీద దెబ్బలు ఉన్నాయి, ముఖం మీద దెబ్బలు ఉన్నాయి, ప్రతి చోట దెబ్బలు ఉన్నాయి. అటువంటిప్పుడు యాక్సిడెంట్ ఎలా అవుతుంది? హెల్మెట్ పెట్టుకున్నవాడికి తల మీద దెబ్బలు ఎలా వస్తాయి? పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా నాకు కాన్ఫిడెన్షియల్గా తెలిసింది, సస్పీషియస్ ఇంజరీస్. తర్వాత ఈ ఫేక్ మీడియాల్లో అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి మందులు కొన్నాడని చెప్పి, లిక్కర్ కొన్నాడని రకరకాల వీడియోలు వచ్చింది. నేను అన్నాను లిక్కర్ కొంటే తప్పేముంది, తప్పేం కాదు కదా అని చెప్పాను. కానీ అతను లిక్కర్ తాగడంట. చాలామందిని అడిగాడు, లిక్కర్ తాగడంట. లిక్కర్ తాగి క్వశ్చనే లేదు, అతను లిక్కర్కి అలవాట్లేదు అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత దాన్ని మనం ఎలాగ వినండి. లింకన్ గారు నేను ఆయన సమాధానం చెప్తున్నాను కదా, పక్కన డిస్టర్బ్ చేస్తారు ఎందుకంటే. ఇప్పుడు ఆ ఫేక్ వీడియోలు ఆ రకంగా వాళ్ళు చెప్పారు. అప్పుడు మీకు ఒక హత్య కేసు కానీ ఏదైనా కేసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు 100 మందిని నమ్మించాలి. 99 నమ్మి వాళ్ళు నమ్మితే అది ఇదవ్వదు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్పింది. సో దాట్ మీరు దాని ప్రకారం మీరు నాకు కూడా కన్విన్స్ చేయండి, ఇది హత్య అని ప్రూవ్ చేసి చెప్పండి. నాకే కాదు, ప్రజానికాని అందరికీ హత్య అని చెప్పండి, లేదంటే యాక్సిడెంట్ అని చెప్పండి. ఇగో యాక్సిడెంట్ అని ఏమీ అనౌన్స్ చేయకుండా సస్పిషియస్ డెత్ అని చెప్పి 14 రోజులు పెట్టుకుంటారు. ఓ పక్కేమో యాక్సిడెంట్ అని ప్రచారం చేస్తూ. దిస్ ఈజ్ నాట్ గుడ్. మీ పోలీస్ డిపార్ట్మెంటు ఎన్ని రోజులు పెట్టుకోవడం వల్లే సంఘంలో కానీ సమాజంలో కానీ ఇటువంటి ధోరణి అన్నది ప్రబలిపోతుంది. ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా వీడియోలు చేసుకుంటున్నారు. ఆ వీడియోలు వచ్చినందుకాలో చాలామంది దుర్మార్గులు ఇష్టానుసారంగా వాళ్ళ ప్రవీణ్ పగడాలని తాగుబోతు తిరుగుబోతు అని చెప్పేసి. తప్పు కదా అది. ఒక మనిషిని చనిపోయిన తర్వాత ఆయన్ని క్యారెక్టర్ని చంపేయడం అన్నది ఎంత దుర్మార్గం. అంటే 10 మంది పిచ్చి కుక్క అని కొట్టేసి అందుకని చంపేసామని అంటాను. తప్పది.
196 నా మీద ఎందుకు కడతారండి? నేను ధైర్యంగా వచ్చి ముందుకు మాట్లాడతాను. వాళ్ళ కోపంతా నా మీద పెట్టేస్తే తక్కిన వాళ్ళందరూ ఇది అవుతారండి. ఇప్పుడు అన్ని ఛానల్స్ ఈ ఫేక్ వీడియోలని ప్రచారం చేసినాయి. ఎందుకు పెట్టట్లేదు వాళ్ళ మీద కేసులు? నేను ఆధారాలు ఎక్కడున్నాయని ప్రకటించలేదు. ఎప్పుడు నేనేం చెప్పలేదు. ఎప్పుడు స్పష్టమైన ఆధారాలు ఎక్కడున్నాయి? స్పష్టమైన ఆధారాలు అంటే ఆ బండి పడిపోయిన విధానం, ఆ బండి అతని మీద పడిపోయిన విధానం, దెబ్బలు, అయితే స్పష్టం. నేనేమన్నా చూశాను వెళ్ళి 11:40కి. ఎవరి దగ్గర ఉన్నాయి? కుటుంబ సభ్యులు ఏమని చెప్పారండి? పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద మాకు నమ్మకం ఉంది, అదే కదా చెప్పారు. మాకు నమ్మకం ఉంది. ఆవిడతో ఏకీభవించవలసిన అవసరం నాకేంటి? నా డౌట్లు నన్ను తీర్చాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్. ఆవిడ నమ్మితే లోకం అంతా నమ్మేమన్నట్టు కాదు కదా. వాళ్ళ అభిప్రాయం. ఆవిడ నమ్మింది కాబట్టి నన్ను నమ్మంటే నేను ఎందుకు నమ్ముతాను? నమ్మను. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ రోజున నేను కానీ లేకపోతే ఆ బాడీని తీసుకెళ్ళలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడి నుంచి నా హెల్ప్ వల్ల, నా కోఆపరేషన్ వల్ల, నేను అక్కడ యాక్ట్ చేసిన విధానం వల్ల బాడీని బయటకు తీసుకెళ్ళగలిగారు. కాదని మనం చెప్పండి పోలీస్ డిపార్ట్మెంట్ని. ఇది హర్ష్ కుమార్ సాయం లేకుండా మేము తీసుకెళ్ళగలం అన్నది చెప్పమనండి. తీసుకెళ్ళిపోగలం అన్న ఒక మాట చెప్పమనండి. నేను